మనం దీనికి ముందు ఉన్న వీడియోలో విశ్వంలో ఉన్న 14 లోకాలలో 7 లోకాలైన పైలోకాలు గురించి తెలుసుకున్నాం. మిగిలిన 7 లోకాల గురించి ఇప్పుడు చూద్దాం. వీటిని అధోలోకాలు అంటారు, అంటే క్రింది లోకాలు. వాటి గురించి పూర్తి వివరణ ఇక్కడ చూద్దాం. 8. అతలలోకం. ఈ లోకంలో మాయావి అనే దానవుడు నివసిస్తాడు. ఇక్కడ భూలోకంలోని మాదిరిగానే భోగాలతో కూడిన జీవితం ఉంటుంది. కాని ఇక్కడివారు మాయాశక్తులతో ఇతరులను మోసగిస్తారు. 9. వితలలోకం. హాటకేశ్వరుడు అనే శివస్వరూపం ఇక్కడ నివసిస్తుందని పురాణాలు చెబుతాయి. ఆయన ద్వారా ఉత్పత్తి అయిన హాటకి అనే బంగారం ఇక్కడ సమృద్ధిగా ఉంటుంది. 10. సుతలలోకం. ఇది దానవరాజు బలిచక్రవర్తికి చెందిన లోకం. వామనావతారంలో మహావిష్ణువు బలిని పాతాళానికి పంపిన తర్వాత ఆయన అనుగ్రహంతో ఈ సుతలలోకానికి అధిపతి అయ్యాడు. ఇక్కడ దానవులు భోగాలతో జీవిస్తారు. తలాతలలోకం. త్రిపురాసురుల రాజు మయుడు ఇక్కడ నివసిస్తాడు. ఇక్కడ శక్తివంతమైన అసురులు, మాయావులు ఉంటారు. వీరు భౌతిక సుఖాలు, శక్తుల కోసం ప్రయత్నిస్తారు. 12. మహాతలలోకం. క్రూరమైన రాక్షసులు మరియు కాద్రవేయులు అంటే నాగులు నివసించే ప్రదేశమిది. వీరిలో కుహకుడు, తక్షకుడు, సుషేనుడు, కాళియుడు వంటి ముఖ్యమైన నాగులు ఉంటారు. 13. రసాతలలోకం. దైత్యులు, దానవులు, పన్నగులు అనగా పాములు నివసించే లోకమిది. వీరు బలవంతులు, ధనవంతులు మరియు క్రూర స్వభావం కలిగినవారు. వీరు సాధారణంగా దేవతలతో పోరాడుతూ ఉంటారు. 14. పాతాళలోకం. అధోలోకాలలో చివరిది, అత్యంత దిగువన ఉన్న లోకమిది. నాగులరాధు వాసుకి, శేషుడు వంటి సర్పాలు ఇక్కడ నివసిస్తాయి. ఇక్కడ రత్నాలు, ఆభరణాలతో కూడిన అందమైన నగరాలు ఉంటాయి. ఈ లోకాలన్నీ హిందూ విశ్వోద్భవ శాస్త్రములో భాగంగా కర్మ సిద్ధాంతానికి అనుగుణంగా జీవులు ప్రయాణించే వివిధ మార్గాలను, స్థానాలను సూచిస్తాయి. ఈ పూర్తి వివరణ మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.